హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు అర్థమైపోతుంది కదా. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. ఈలోగా మీరు ఏం చేయాలంటే మన తెలుసు కదా, వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసేసుకుని కొంత రెడీగా ఉండండి. ఎవరు బాబు? ఓహో, సాధారణంగా ఎన్నికల సమయంలో కార్యకర్తలకు జనానికి అండగా ఉంటామని పులిహోర కబుర్లు చెబుతూ ఉంటారు రాజకీయ నాయకులు. కానీ ఘోర ఓటమి తర్వాత జగన్ రెడ్డి పులిహోర ముచ్చట్లు కాకుండా పలావు కబుర్లు చెబుతా ఉన్నాడు. ముందు ఓటమి ఒప్పుకుని ఎక్కడ తేడా జరిగిందో తెలుసుకోవాల్సింది పోయి ఈవీఎంల మాయ అని అంతా తనకే ఓటేసిన ఫలితాలు తేడా పడ్డాయనే బెమలో కొట్టుమిట్టాడుతున్నాడు. నిజంగా జనం పూర్తి స్థాయిగా ఓట్లేస్తే మరెందుకీ ప్రజా దర్బార్లు, ఎందుకీ కునికిపాట్లు? 2029కి చేయాల్సిందల్లా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దు అని ఒకే ఒక్క పోరాటం చేస్తే సరిపోతుంది. జనం ఎటు ఆయన వైపే ఉన్నారనేది జగన్ గట్టి నమ్మకం లేనిదల్లా ఈవీఎంల మీదే కదా. అలాంటప్పుడు దాని మీదనే ఫోకస్ పెట్టేస్తే బాగుంటది. మరి వచ్చే ఎన్నికల్లోనూ ఈవీఎంలే అని ఈసీ అంటే ఏం చేస్తాడు? అసలు ఎలక్షన్స్కే బాయ్కాట్ చెప్తాడా? ఇది తెలుసుకోవాల్సింది వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలే. సరే ఏదో చెబుతా అంటూ ముందుకొచ్చాడు జగన్ రెడ్డి. ఆయన ఆత్రం మనం ఎందుకు కాదనడం? ఇదిగో జగను పేజీలకు పేజీలు పుంకాలకు పుంకాలుగా చదవమాక, షార్ట్ అండ్ స్వీట్ గా ముగించేయి. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు అబ్బబ్బబ్బా, నీలో నాకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనపడతా ఉన్నాడయ్యా జగన్ రెడ్డి. ఏందేంది, ఒక రాత్రి వచ్చినాక పగలు రాక తప్పదా? మరి పగలు వచ్చాక కూడా రాత్రి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా, దానికి ఏమంటావు? అంచేత ముతక సామెతలు మాని మ్యాటర్ ఏందో చెప్పు. కన్ను మూసుకుంటే సమస్యలు కన్ను మూసుకుంటాయి. దాని తర్వాత వచ్చేది మన ప్రభుత్వంలో ఎవరైతే కష్టాల్లోనూ నష్టాల్లోనూ మాతో పాటు ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయన్నమాట. కారణం లేదు, కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఏంది జగన్ రెడ్డి ఈ వైపరీత్యం? కళ్ళు మూసుకుని తెరిస్తే 5 ఏళ్ళు ఎట్టా గబుక్కును గడిచిపోద్ది జగన్ రెడ్డి. అదే నిజమైతే నువ్వు 36 కేసుల నుంచి బెయిల్ మీద ఉండటం దేనికి? ఖాళీగానే ఉంటున్నావుగా. సరదాగా జైలుకి వెళ్ళి కళ్ళు మూసుకుని తెరు, ఇట్టే గడిచిపోదు కదా. కళ్ళు మూసుకుని 5 ఏళ్ళు పరిపాలించావు కాబట్టి నిన్ను జనం తరిం కొట్టారు. ఈజీగా మనం ప్రలోభాలకు అవతల మనం ప్రలోభాలను పెట్టే పరిస్థితులు ఉంటాయి. అన్ని కూడా నేను ఒకటే చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అవినాష్ మీ అందరికీ నా తమ్ముడే అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాడు. ఒకే ఒకటి చెప్తాను, ఏదైనా అవసరం ఉంది, ఇంకొకటి ఏదన్నా కూడా అవినాష్ కలవండి, కలిసి పోయి అవినాష్ తోడుగా ఉంటాడు అని కార్యకర్తలకు భరోసా ఇస్తా ఉన్నావా? దేవుడా, అసలు మొగుడు కంటే రంకు మొగుడే ప్రమాదకరం అని నీకు తెలియదా జగన్ రెడ్డి? మీ చిన్నాన వివేకానికి తోడుగా చేదోడుగా వాదోడుగా ఉండాల్సిన అవినాష్ గొడ్డల వేడితో గుండెపోటు డ్రామా ఆడిన విషయం అక్కడి జనానికి తెలియదా? అయినా ఈజీగా ప్రలోభాలకు లొంగిపోయే బ్యాచ్చాన్ని వైసీపీ బ్యాచ్. నువ్వు పుసుక్కున అంత మాట అనేసేవేంది జగనా? సర్లే, ఇంతేనా? ఇంకా ఏమైనా చెబుతావా? ఖచ్చితంగా బిర్యానీ పెట్టకపోయినా సార్ బిర్యానీ బాగుంటారు సార్, మీరు బిర్యానీ బాగున్నారు ఆల్రెడీ. మనం వచ్చినాక మనం అధికారంలో వచ్చినాక మీ అందరికి నేను బిర్యానీ సార్ బాగున్నారు సార్, ఒకటి బాకీ ఉన్నారు, ఒకటి బాకీ ఉన్నారు సార్, ఒక బిర్యానీ బాకీ ఉన్నారు మీరు. చెప్తా కష్టాలు రాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనం
క్యారెక్టర్ అనేది మనం పెరగాలి. ఏందేంది బిర్యానీ కాకపోయినా పలావ్ పెడతావా అంటే ఏంది జగన్ రెడ్డి నువ్వు అనేది? జనం ఇంకా బిర్యానీ పొట్లాల కోసం క్వార్టర్ మందు కోసం ఎగబడే వాళ్ళే అంటావా? అవినాష్ నువ్వు బిర్యానీ పలావులు కాదు, జనం ఏకంగా పిండం పెట్టేస్తారు. అది తెలిసే ఇదిగో అది తెలిసే వైనాట్ 175 అని 11 చేసి కూర్చోబెట్టారు. చాలేదా జగన్ రెడ్డి? పలావ్ ఇంతకీ చికెనా మటనా ఫిషా? ఏం పలావ్ పెడతావు? నువ్వు అధికారంలో ఉన్న వాళ్ళు నువ్వు బిర్యానీ పెట్టావా? అందుకేనా గడప గడపలోకి వచ్చి మరి కాంట్రాక్టర్లు తమకు బిల్లులు చెల్లించలేదని గోల్ చేస్తా ఉన్నారు. అదేనా బిర్యానీ పెట్టడం అంటే? యానక్కడికి నీ ఇలాంటిడే గోసి లేదురా మగడా అంటే సూటు కుట్టిస్తానన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది. సరే జగన్ రెడ్డి నువ్వు చెప్పే పలావ్ ముచ్చట్లు సాల్లే, ఇంక బయలుదేరు. ఈ ఇంటికి వెళ్ళి పలావ్ ఏ తింటావో పులిహోర తింటావో లేదంటే నువ్వు అనే బిర్యానీ తింటావో వెళ్ళి ఇదిగో రేపు జైలుకి వెళ్తే చెప్పకూడదు తినాల్సి వస్తుంది. సరే వెళ్ళి రావో జగన్ రెడ్డి.